అరే రే ఎర్రవల్లి దయాకర్ రావు సార్ మీద ఎంత ప్రచారం జరిగే నిన్న మొన్నటి దాకా ఇక మరి ఒకరిని ఇబ్బంది పెట్టిండు ఇల్లు గుంజుకుండని రేవంత్ సార్కే ఫిర్యాదు చేసిండు మళ్ళా ఇలా ఆ ముచ్చట మీదే మాట్లాడిండు ఎర్రవల్లి దయాకర్ రావు సార్ సూతం పండి ఏం మాట్లాడిండో. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు ఏడ్చుడు ఒకటే తక్కువలో అరే నేనేం పాపం చేస్తే నా మీద గిసోంటి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఓ గీ తీర్లా బాధపడుతున్నాడు. మళ్ళీ ఎల్లా ఏందనే తెలుస్తలేదు, బ్యాక్గ్రౌండ్ ఎవరు రిలీజ్ చేస్తాను ఎక్కడి నుంచి వస్తున్నది అనేది కూడా కరెక్ట్ క్లారిటీ వస్తలేదు. నేను ఆయన గురించి తెలుసుకుంటే విజయ్ గురించి తెలుసుకుంటే ఇయ్యాలి అదే పని. అగ్గో ఇన్నర్ గదుల్లో ఆయన ఎవరో తెలియదు, ఆయన కథ ఏందో తెలియదు అనబట్టే అటెనక ఒక ఆయన సారుకు మద్దతు తెలిపిన వీడియో చూపించిండు. మరి చూడుండ్రి ఏం మాట్లాడుతున్నాడు. విషయం ఇట్లా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామండి, ఇట్లా 5 కోట్లు శరణ్ చౌదరికి ఇచ్చిన సంగతి కంప్లైంట్ రూపంలో ఆయన మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మొత్తం సార్కి సబ్మిట్ చేసి ఇతని మీద చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాల్సిన మాకు న్యాయం చేయమని కోరాం. దయాకర్ రావు గారు ఈ విషయంలో మాకు న్యాయం చేయడం కోసం మాకు సహాయం చేశారు తప్ప నాతో ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ రాజకీయ లావాదేవీలు కానీ మరే ఇతర అయిన కుటుంబ వ్యవహారాలు కానీ బంధుత్వాలు కానీ ఎటువంటివి ఏమీ లేవండి. ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి అనుబంధం లేదు. సుషీర్ గదుల్లో నిన్న రాష్ట్రం మొత్తం ఇదే ముచ్చట నడిచింది. శరణ్ చౌదరి అనేటాయన నా ఇల్లు కబ్జా చేసిండ్రు, మీదికెళ్ళి నన్ను మస్తు ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్పి ఎర్రబల్లి దయాకర్ రావు సార్ మీద సీదా కంప్లైంట్ ఇచ్చిండు సీఎం సార్కు. అగో గట్ల కంప్లైంట్ ఇస్తాడు ఏం సంగతి, నేను ఇంతవరకు భూమిలో జోలికి పోయినా అని చెప్పి ఓ గీ తీర్లా అరుచుకున్నాడు. నేను రాజకీయాల్లో ఉన్నా 40 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ జోలికి కానీ నేను పోను. ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి, ఎటు న్యాయం ఉంటే అటు చేయమని చెప్తా తప్ప అలా ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా మచ్చలేదు. నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికేయాలని ప్రయత్నం చేసినాయి. నేను ఎన్నడూ కూడా ఎక్కడ కూడా నేను ఇరకలేదు. ఇన్నర్ గదుల్లో ఈ ముచ్చట ఎరికైనాక సారు అభిమానులు అయితే మస్తు గరం అవుతున్నారు. అన్నం పుణ్యం తెలియని మా సారు మీద గిత్త సకటి ఆరోపణలు చేస్తారని చెప్పి అటెనక ప్రణీత్ రావు మీ పాత బంధువు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది పోస్టు, మీకేమన్నా సంబంధం ఉన్నదా అని అడిగితే గో గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. దాంట్లో అయితే నాకు ఎన్న సంబంధం లేదు. ఆ ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ ఏముంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి. ప్రణీత్ రావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలవం కూడా తెలియదు, వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్న సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్ ఎంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏ పార్టీ, నాకెట్టా దగ్గర అవన్నీ కూడా ఇంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. చేయని మరి అగ్గో ఇంటిరి గదుల్లో ప్రణీత్ రావుకు సారుకు ఏం సంబంధం లేదంట. చూడాలి మరి విచారణలు ఇంకా ముందు ఎవరిని వింతకు గురి చేస్తాయో ఏమో.